గైస్ ఏ కోచింగ్ సెంటర్‌ని, ఏ సాఫ్ట్‌వేర్ కోచింగ్ సెంటర్‌ని నేను నమ్మాలి? బేసిక్‌గా ఏంటి అంటే ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ నన్ను. ఎందుకంటే ఒక డేటా సైన్స్ ఒక ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు డేటా సైన్స్ మీద 100% జాబ్ గ్యారంటీ అంటూ అండ్ కెరియర్ గ్యాప్ ఉన్న నేర్చుకోవచ్చు అంటున్నారు. నేను ఆ ఇన్‌స్టిట్యూట్ నమ్మొచ్చా? ఆ కోచింగ్ సెంటర్ నమ్మొచ్చా? ఇంకొంతమంది ఏమడుగుతారంటే సో అండ్ సో ఇన్‌స్టిట్యూట్ అంటా ఉన్నారు. వాళ్ళని నేను నమ్మొచ్చా? ఇంకొంతమంది ఏమడుగుతారంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ట్రైన్ చేసి ప్లేస్ చేస్తా అంటున్నారు. నేను వాళ్ళని నమ్మొచ్చా? ఇంకొక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందేం డబ్బులు తీసుకోరు. కానీ మనకొచ్చే జాబ్‌లో నుంచి మనకి ఇంత సాలరీ అనేది తీసుకుంటా అంటున్నారు. ఇది నేను నమ్మొచ్చా? జనరల్‌గా ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని నమ్మొచ్చా? వీళ్ళని నమ్మొచ్చా? ఆ కోచింగ్ సెంటర్ నమ్మొచ్చా? ఈ కోచింగ్ సెంటర్ నమ్మొచ్చా? బేసిక్‌గా మీరు ఏ కోచింగ్ సెంటర్ అయినా గాని, ఏదైనా గాని ఫస్ట్ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఏ ప్రొఫైల్? మీది ప్రొఫైల్ ఏంటి? మీ ప్రొఫైల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఓకే. మీరిప్పుడు నేర్చుకుంటున్న కోర్స్ అనేది మీ ఫ్యూచర్‌లో ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కోచింగ్ సెంటర్ నమ్మాలి? ఏ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి? అనే క్వెషన్ కంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక డొమైన్ ఈ కోచింగ్ సెంటర్ సరే ఆ కోచింగ్ సెంటర్ ఒకటి నేర్పిస్తా ఉంది. ఆ కోచింగ్ సెంటర్‌కి సంబంధించిన ఈ డొమైన్ ప్రెజెంట్ మార్కెట్‌లో ఎలా ఉంది? కాల్స్ ఎలా ఉన్నాయి? కంపెనీస్‌కి నిజంగా రిక్వైర్మెంట్ ఉన్నాయా? లేవా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. అవన్నీ ఆలోచించుకోకుండా నేను ఈ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వచ్చా? ఈ కోచింగ్ సెంటర్ నమ్మొచ్చా? అంటే మన ప్రొఫైల్‌కి సూట్ అవుతుందా? ఓకే. పాయింట్ నంబర్ 1 మన ప్రొఫైల్‌కి సూట్ అవుతుందా? పాయింట్ నంబర్ 2 దీనికి కంపెనీకి కాల్స్ ఉన్నాయా? పాయింట్ నంబర్ 3 ఫ్యూచర్ ఈ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకుంటే ఫ్యూచర్‌లో నా పరిస్థితి అనేది ఎలా ఉంటుంది? ఈ 3 చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ముందుకెళ్ళాలి గానీ, పర్టిక్యులర్‌గా అంటే అది నేర్చుకున్న తర్వాత ప్లస్ ఆ కోర్స్ కరిక్యులమ్ అది మనకు సూట్ అవుతుందా లేదా? మనకు ఉపయోగపడుతుందా లేదా? ఇవన్నీ డెసిషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏ కోచింగ్ సెంటర్ నమ్ముతారు? ఏ కోచింగ్ సెంటర్ నమ్మొద్దు? ఇయన్నీ మీరు ఆ తర్వాత మీరు ఆలోచించుకోవచ్చు. ఇనిషియల్‌గా ఏ కోచింగ్ సెంటర్ నమ్మాలి అనే దానికంటే, ఇది ఏ సాఫ్ట్‌వేర్ కోచింగ్ సెంటర్ నేను జాయిన్ అవ్వాలి అనే దానికంటే, వీటి గురించి ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. దీని గురించి మీరు ఆలోచించండి. అండ్ ఒక చిన్న విషయం అయితే చాలా ఇంపార్టెంట్. ప్రతి కోచింగ్ సెంటర్‌కి ప్రోస్, కాన్స్ ఉంటాయి. అన్ని పాజిటివ్స్ ఉండవు. అన్ని నెగెటివ్స్ ఉండవు. ఓకే. ఇది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్ అకాడెమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. One stop solution for all the oriented courses.